ఇది రెండు రకాలుగా ఉంటుంది. బాహ్య శౌచము, అంతర్శౌచము. బాహ్య శౌచము, అంతర్శౌచము. బాహ్య శౌచంలో పరిసర శౌచము, గృహ శౌచము. చుట్టూ పరిసరాలు శుద్ధంగా ఉండాలి, నీ గృహము శుద్ధంగా ఉండాలి, ఇల్లు బాగుండాలి, నీ చుట్టూ శుభ్రంగా ఉండాలి. అంతర్శౌచము అంటే నీ దేహము శుద్ధంగా ఉండాలా, నీ మనసు శుద్ధంగా ఉండాలి. దేహము శుద్ధంగానే ఉండాలి, మనసు శుద్ధంగాను శుద్ధంగా ఉండాలి. అంటే ఎన్ని చూసినా పరిశుద్ధంగా ఉంటే నీ మనసు ఎంతకంటే శుద్ధానికి వస్తుంది, పవిత్రత ఆపాదించబడుతుంది. అపరిశుభ్రంగా ఉన్నాయనుకోండి, నిశ్చలంగా మనసు ఉండదు, చీకాగా ఉంటుంది, పరాగ్గా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. వాతావరణాన్ని శుద్ధంగా ఉంచుకోవడం కూడా ఒక నియమం, శుద్ధంగా ఉండకపోవడం కూడా ఒక నియమం. మనం శుద్ధంగా ఉండాలి, మన చుట్టుపక్కల ఉండేది కూడా శుద్ధంగా ఉంచాలి. దానిని శౌచము అంటారు. రెండోది వచ్చేసి సంతోషం. సంతోషము అంటే ఏమి ఉన్నా లేకున్నా ఉన్నదానితో తృప్తిగా ఉండడమే. ఉన్నదానితో తృప్తిగా ఉండడమే సంతోషం. ఈ జన్మకు ఇది లభించింది, చాలా ప్రశాంతంగా జీవిస్తుంది. ఉన్నవాడితో తృప్తిగా ఉండేటువంటి వాడి జ్ఞానం కూడా లేని దాన్ని సాధించాలని ప్రయత్నం చేయడం అవసరం లేదు. ఆధ్యాత్మిక పరంగా అవసరమే, లౌకిక పరంగా కాదు. ఆధ్యాత్మిక పరంగా మనకి ఏది లేదో అది సాధించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, తెలుసుకునే ఆ నిరంతర సాధన ఉండాల్సిందే. అది ఆధ్యాత్మిక పరంగా నువ్వు ఎంత తాపత్రయపడినా నీకు మంచిదే, పుణ్యమే. కానీ లౌకిక పరంగా తాపత్రయపడితే అది నీకు దుఃఖమే. అదే ప్రాపంచిక విషయాల పట్ల ప్రాకులాడితే బంధం చుట్టుకుంటుంది, పరమాత్మ విషయాల పట్ల ప్రాకులాడితే బంధం తెగుతుంది. అది డిఫరెన్స్. ప్రాపంచిక విషయాల పట్ల ప్రాకులాడామా బంధం చుట్టుకుంటుంది, పారమార్థిక విషయాల పట్ల ప్రాకులాడినామా బంధము విడిపోతుంది. కాబట్టి భగవత్ సంబంధమైన విషయాలలో పోటీతత్వం ఉన్నా మంచిదే, సాధన కోసం తాపత్రయపడినా మంచిదే, కన్నీరు పెట్టి కార్చిన నీళ్ళు కార్చిన మంచిదే. దేవుని విషయంలో నాకెందుకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను సాధించడం లేదు స్వామి అని, నీ దర్శనం నాకెందుకు ఇవ్వడం లేదు అని, నాకెందుకు మనశ్శాంతి ఇవ్వడం లేదు అని, నాకెందుకు కర్మబంధాలు చుట్టివేస్తున్నావు అని, నీ మాయం నా మీద ఎందుకు పరుస్తున్నావు అని కన్నీరు పెట్టి అడగవచ్చు. వస్తువాహనాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అనవసరంగా కూడబెట్టకూడదు. కూడబెడితే దాన్ని మళ్ళీ రక్షించుకోవడం కోసం కన్నాలు పడాలి, కాపాడుకోవడం కోసం. దాన్ని అపరిగ్రహం అంటారు. పరిగ్రహం అంటే కూడబెట్టుట, అపరిగ్రహం అంటే కూడబెట్టకుండా ఉంటున్నాం. బ్రహ్మచర్యం అంటే మీకు తెలిసిన విషయం. ఇవి క్రమములు. రెండోది వచ్చేసి నియమాలు. నియమములు 5 ఉన్నాయి. ఇవి సామాజిక నియమాలు, అంటే సమాజంతో మనం ఎలా వ్యవహరించాలో చెప్తుంది. వ్యక్తిగత నియమాలు మొదటి 5, సమాజం పట్ల మన నియమాలు ఏమిటంటే, ఒకటి శౌచం. 2 సంతోషం, 3 తపస్సు, 4 స్వాధ్యాయం. 5 ఈశ్వర ప్రణిధానం. అనాథుడి ఈశ్వర ప్రణిధానం. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఇది వ్యక్తిగత నియమాలు. ఈ 5 వ్యక్తిగత నియమాలు ఫస్ట్ చెప్పానే, అవి సామాజిక పట్ల ఉండాల్సిన లౌకిక నియమాలు.
మొదటి చెప్పినట్టు ఎవరి లౌకిక